పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెబుతున్నాడంటే, ప్రభు శరీరములో పాలివారం కావాలని ప్రతి ఆదివారం తహతహలాడుతూ వస్తున్న భక్త జనమ, ముందు మీరు ప్రభు యొక్క స్వభావములో పాలివారం కండి. అది ప్రసంగం ఒక్క ముక్కలు చెప్పాలంటే. ఫస్ట్ మనం ఏం చేయాలి? ప్రభు యొక్క గుణములు, ఆయన స్వభావములో పాలివారం కావాలి. అది చాలా కష్టం, జీవితకాలం పడుతుంది. మనల్ని మనం సిలువేసుకోవాలి, మనల్ని మనము మన అహాన్ని చంపుకోవాలి. నేను చచ్చిపోయాను, అసలు నేను ఇంకా బ్రతకడం లేదు, నాలో క్రీస్తే జీవించుచున్నాడు అని చెప్పాడు పౌలు. ఈనాడు చాలా మంది, కోటాను కోట్ల మంది క్రైస్తవులు ఉన్నారు, చచ్చిపోని క్రైస్తవులు. Christians who are not yet crucified. We have millions of uncrucified Christians. Uncrucified Christians. క్రిస్టియన్ అంటేనే క్రూసిఫైడ్ ఫెలో, సిలువ వేయబడిన వాడే క్రైస్తవుడు. గలతీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం ప్రకారం చెప్పండి ఏమనుందో అక్కడ. గలతీ 2:20, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను బ్రతుకువాడను. అదే పాట రాసుకున్నాను నేను. బ్రతుకువాడను నేనిక కాను, బ్రతుకువాడిల క్రీస్తేసే, నా ప్రభునితో నేను సహా సిలువ, నా ప్రభునితో నేను సహా సిలువ వేయబడి. ఆ పాట మన హృదయ గానము కావాలి. ఆ పాట మన పెదవుల పాట కాదు, మన హృదయ గానం కావాలి. మన జీవిత అనుభవం కావాలి, మన జీవిత యథార్థ సాక్ష్యం కావాలి. నేను ఇప్పుడు బ్రతకటం లేదు, ఐఎమ్ ఫీలింగ్ ఇన్సల్టెడ్, నన్ను మీరు సరిగా ట్రీట్ చేయట్లేదు, నాకు ఇవ్వాల్సిన స్థానం ఇవ్వట్లేదు, నన్ను ఎవరు గౌరవించాలి అన్నావంటే అర్థం అవుతుందని, ఇంకా నువ్వు చచ్చిపోలేదని. చచ్చిపోయిన పీనుగా ఉందనుకోండి అక్కడ, అట్లా ఉంటాడు అంతే. ఓ 100 మంది 1000 మంది వస్తారు చూడడానికి. ఏందిరా ఒక్కడు సలాం పెట్టాడు, మర్యాద లేదా అని అంటాడు వాడు లేచి. అన్నాడు, వాడు చచ్చిపోయాడు, మనం నమస్కారం పెట్టింది వానికి అసలు నిమిత్తమే లేదు. అసలు వాడు పోయాడు, వాడు పట్టించుకోడు. వాడిని పట్టుకొని చడామడా తిట్టండి బాగా. ఏంద్రా సచ్చినోడా, ఏంటి ఇట్ట తగలబడ్డావు, ఏంది ఇంత కర్రీగా ఉన్నావేంటి, ఏందా సట్టి ముక్కు నువ్వును, సపిడి ముక్కు, లొట్ట చెంపలు, ఒక అందం లేదు చందం లేదు, ఏంద్రా ఇంత పట్టుకున్నావు, దౌర్భాగ్యుడా అని ఎంత అన్నది తిట్టండి. అసలు పట్టించుకో, వానికి టచ్చే కాదు అసలు ఆ తిట్లు. క్రైస్తవుడు అలాగుండాలి. అలాగుంటేనే మనం క్రీస్తులో పాలివారం. క్రీస్తులో పాలివారము కాకుండా ఆయన శరీరములో ఎట్లాగా పాలివారం అవుతాం? క్రీస్తు శరీరములో మనం పాలివారం కాకముందు ఎందులో పాలివారం కావాలి? క్రీస్తు స్వభావములో పాలివారము కావాలి. ఒక కొత్త మాట, ఒక విచిత్రమైన మాట, అర్థం చేసుకోవడానికి కష్టమైన మాట. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో పౌలన్న చెబుతాడు, మీరు చూడండి 4:20. మీరు యేసును గూర్చి విని
ఆయన యందు ఉపదేశించబడిన వారైన ఎడల ఆయన యందలి సత్యము ఉన్నది ఉన్నట్లుగానే ఆయన యందు ఉపదేశించబడిన వారైన ఎడల ఆయన యందు ఉపదేశించబడిన వారైన ఎడల ఎలాగూ క్రీస్తుని నేర్చుకున్న మీరాలాగు క్రీస్తును నేర్చుకున్నవారు కాదు. ఏమి నేర్చుకోవాలంట? సత్యము ఉన్న మనము పాఠాలు నేర్చుకుంటున్నాము, విషయాలు నేర్చుకుంటున్నాం, విషయ పరిజ్ఞానం పొందుకుంటున్నాం. బైబిల్లోని ఎన్నో సంగతులు, కొత్త సంగతులు, లోతైన సంగతులు, మర్మాలు నేర్చుకుంటున్నాము. కానీ క్రీస్తును నేర్చుకోవడం, లర్నింగ్ ఎ పర్సన్, సచ్ అ రెవల్యూషనరీ థాట్. ఇవాళ క్రైస్తవ సమాజంలో మర్మాలు నేర్చుకునే వాళ్ళు ఎక్కువైపోయారు. క్రీస్తును నేర్చుకునే వాళ్ళు అసలు కనిపించట్లేదు. క్రీస్తును నీవు నేర్చుకుంటే ప్రతి సందర్భంలో నువ్వు క్రీస్తులాగా ఆలోచిస్తావు. ఇది విధాయకం. విధాయకం అంటే కంపల్సరీగా మనం చేసి తీరాల్సిన విషయం అన్నమాట. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చూడండి. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును. ఇది ఆజ్ఞనా లేకుంటే మీ చిత్తం సారిగా మీరు అవకాశం ఉంటే ఇట్లా చేయండి అని చెప్తున్నాడా? అవకాశం ఉంటే చేయడం కాదు, నువ్వు చేయాలంతే. క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. ఆ మనస్సు కలిగి మనం ఉంటే అప్పుడు ఆయన శరీరంలో కూడా ఒక భాగం మనం భుజించవచ్చు. క్రీస్తు యేసు మనస్సేమో లేదు, ఒట్టిగా శరీరమే తింటున్నాం. ఇది భావ్యం కాదు, న్యాయం కాదు. మీరు కూడి వచ్చుచుండగా ప్రభురాత్రి భోజనం చేయటం సాధ్యం కాదు. ఒకవేళ చేస్తే అది ఎక్కువ కీడుకే కానీ మేలుకు కాదు అని పౌలు అన్నాడా? నేను అంటున్నాను. నేనేవాడినండి? పౌలు అన్నాడు, అంతకన్నా మించి పరిశుద్ధాత్మ దేవుడు అన్నాడు, లేఖనం చెబుతుంది. కాబట్టి ఇది డెడ్లీ సీరియస్ మ్యాటర్. ఎప్పుడైతే మనం రక్షణ పొంది బాప్తిస్మం పొంది ఏండ్లు గడిచిపోతున్నాయి, క్యాలెండర్లు మారిపోతున్నాయి, గోడ మీద క్యాలెండర్లు మారిపోతున్నాయి, హ్యాపీ న్యూ ఇయర్లు, హ్యాపీ క్రిస్మస్లు అయిపోతున్నాయి. ఇంకా మన స్వార్థము చావలేదు, అహం చావలేదు, విర్రవీగుచున్న మనస్సు చావలేదు. క్రీస్తు యేసు మనస్సు మనకు రాలేదు. యేసు మనస్సు అని చెప్తే దాని పెద్ద గ్రంథం రాయాలి. క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సే మీరును కలిగి ఉండండి. అదేమిటంటే ఆయన నష్టపోయినాడు. ఆయన ఏం చేశాడంటే దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండడం అదేం పెద్ద భాగ్యమని ఎంచుకోలేదు. కానీ ఆయన మనుషుల పోలికగా అంటే తన్ను తాను తగ్గించుకున్నాడు, రిక్తునిగా చేసుకున్నాడు. ఎన్ని మాటలు ఉన్నాయి? 7 తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు. 8లో చివరన తన్ను తాను తగ్గించుకున్నాడు. అండి, ఆయన తను తాను హెచ్చించుకోలే. ఆయన ఉన్న హై స్టేటస్ నుంచి చాలా తక్కువ స్టేటస్కి ఆయన ఇష్టపూర్వకంగా వచ్చాడు. ఆయన మరణము పొందునంతగా తన్ను తాను తగ్గించుకున్నాడు. ఈ మనస్సు మీరు కలిగి ఉండండి. పర్వాలేదులేండి, నేను నాకు కుదరదు అంతే, నాకు నచ్చలేదు అంటారు. అరే నీ ఇంకా చచ్చిపోలేదురా దౌర్భాగ్యుడా, ఏంటి నీకు నచ్చకపోవడం ఏంటి? చచ్చిపోయిన వానికి నచ్చకపోవడం ఉంటుందా? ద ప్రాబ్లమ్ ఈజ్ యు ఆర్ స్టిల్ అలైవ్. ద ఓల్డ్ సెల్ఫ్ ఈజ్ స్టిల్ అలైవ్. నువ్వు పాత స్వభావం ఇంకా బతికించుకొని ప్రాచీన పురుషునిగా నువ్వు ఇంకా బ్రతుకుతూ క్రీస్తు స్వభావం లేకుండా
ప్రతి ఆదివారం ప్రభు రొట్టెలో పాల్గొంటే ఏమీ లాభం? అది కూడా ఒక ఆచార క్రైస్తవ్యమే. అన్ని నామకార్థ సంఘాలు ఉన్నాయి, మనమేమో సత్యస్తంభమైన సత్య సంఘము, సత్యబోధలో కట్టబడుతున్నామని విర్రవీగితే సరిపోదు. మనం నిజముగా సత్యానికి స్తంభమై ఉండాలి అంటే నేనే సత్యమునని చెప్పిన యేసయ్య మనస్సు మనకు, అది పర్సన్ టు పర్సన్ కమ్యూనికేషన్ రిలేషన్షిప్లో కనబడుతుంది అన్నమాట. నేను ముఖ్యం కాదు, అది వచ్చి తీరాలి. ఈ రివల్యూషనరీ చేంజ్ ఇన్ అవర్ బేసిక్ మైండ్ సెట్ రాకపోతే మనం ప్రభురాత్రి భోజనంలో పాల్గొనడం వల్ల కీడే కానీ మేలు లేదని బైబిల్ చెబుతుంది, లేఖనం చెప్తా ఉంది. ఈవేళ మనం స్వపరీక్ష చేసుకుందాం. మనం క్రీస్తు స్వభావములో పాలువారం అయ్యామా, లేకపోతే ఇంకా ఆదాము స్వభావమే కలిగి క్రీస్తు శరీరాన్ని పాలు పంచుకుంటున్నామా? ఇదేదో ప్రసాదం కాదు. అన్యులు ఏం చేస్తారంటే అక్కడ ఏదో వాళ్ళ దేవత దగ్గర పెట్టింది తింటే పుణ్యం వస్తుందని, మనకు ఏదో యాంత్రికంగా మెకానికల్గా ఆ రొట్టె తింటే పుణ్యం రాదు, ఇంకా పాపం వస్తుంది. అయోగ్యముగా ఎవడు ప్రభు యొక్క రొట్టెను తినడో లేక ఆయన పాత్రలోనికి త్రాగును వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి అపరాధియగును అన్నాడు లేదా? ఏదో ప్రసాదం తిన్నట్టుగా తింటే ఏమొస్తుంది? పుణ్యం రాదు, పాపం వస్తుంది. ప్రభు రక్తమును గూర్చి అపరాధి అంటే అర్థం ఏంటి? ప్రభువును చంపేసిన పాపము, ప్రభువును చంపిన పాపంలో వీడు పాలువాడు. ఏదో పుణ్యం వస్తుంది ప్రసాదం అని తినేసి వద్దు. ప్రభు యొక్క శరీరములో చేయి వేయకముందు ఆయన మనస్సులో మనం పాలువారం కావాలి. తప్పదు. దిస్ ఇస్ నాట్ ఆప్షనల్. మనకు క్రీస్తు యేసుకున్న మైండ్ రావాలి, లేకపోతే మనం ఎత్తబడడం అయితే లేదు, అదైతే ఫిక్స్ అయిపోతుంది. ఎత్తబడాలంటే మనం ప్రభు యొక్క స్వభావంలో పాలివారమై ఆయన శరీరములో కూడా పాలివారం కావాలి. అలాంటి తీర్మానం ఇవాళ మనం చేసుకుందాం. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన.